హాయ్ హలో అండి. ఈరోజు నేను డైలీ మార్నింగ్ తీసుకునే నా ఫుడ్ నేను చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా హెల్తీ ఫుడ్. నేను 4-5 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను. ఎర్లీస్లో స్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ మీకు. సో ఇదేంటి నా ఫుడ్ డైలీ ఇదే. అంటే ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏమి ఉండవు. సో యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిది. చూపిస్తాను ఆగండి. సో ఇది నా హెల్త్ డ్రింక్. వీక్లీ నేను వీక్కి 4-5 టైమ్స్ తీసుకుంటాను. ఒక 2 డేస్ అలా స్కిప్ చేస్తాను, ఒకసారి 3 డేస్. కింద హనీ ఉంది, ఇంకా కలపలేదు. క్యారెట్, కుకుంబర్, బీట్, బాదము, డేట్స్ అండ్ ఒక తిల్ లడ్డు ఉంటుంది కదా, నువ్వుల లడ్డు, అది. దీని దగ్గరికి వస్తే ఇందులో ఏం వేస్తానంటే ఆమ్లా వేస్తాను. ఒకటి ఫుల్ తీసుకుంటాను. మనం డైలీ 2 ఆమ్లాస్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. సో నేనైతే 1 తీసుకుంటాను. మరీ ఎందుకు అంత అనేసి, ఎసిడిటీ ప్రాబ్లం ఉంటే మళ్ళీ అసలు యాక్చువల్గా ఆమ్లాతో అలాంటి ఏమి ఉండదు. ఇన్ కేస్ అయినా సరే అనేసి ఒకటి సరిపోతుందిలే, ఎందుకంటే రెగ్యులర్గా తీసుకుంటాం కదా అని. ఒక ఆమ్లా, ఒక 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ సోంఫ్ వేస్తాను. దానిలో కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తాను, కొంచెము సినమన్ పౌడర్ వేస్తాను. అంతేనండి. ఇవన్నీ వేసి మిక్సీ చేసేయడమే. ఇది యాక్చువల్గా స్కిన్ గ్లోయింగ్కి, నెక్స్ట్ మన ఏజింగ్ కూడా రిడ్యూస్ చేస్తుంది ఈ ఆమ్లా జ్యూస్. అది మిక్సీ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మనం వడకట్టిలో కొంచెం ఒక 1/2 స్పూన్ అలా లెమన్ స్క్వీజ్ చేసుకొని, నేనైతే హనీ లెమన్ వేసుకునేక ఒక ఐస్ క్యూబ్ కూడా వేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మంచి రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది. అలాగే మనకి తింటున్నప్పుడు కూడా ఏదో హెల్త్ డ్రింక్ తాగుతున్నాము, అబ్బా ఇది ఎలా తాగాలి ఏంటి అని ఫీలింగ్ రాదు. ఒక మంచిగా, ఇప్పుడు చూడండి బయట అమ్ముతారు కదా జల్జీరాస్ అవి అమ్ముతారు కదా, సో అలా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. కొద్ది రోజులు కొంచెం కష్టంగా ఉండొచ్చేమో, నాకైతే ఏం పెద్ద కష్టం అనిపించదు. కాకపోతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తింటూ ఉంటాం కాబట్టి ఇందులో ఒక్కొక్కసారి నేను సీజనల్గా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటాను. అంటే మనకి ఇప్పుడు ఇంట్లో ఏముంటాయి అవైలబిలిటీలో ఫ్రూట్స్, అది కూడా యాడ్ చేసుకుంటాను. పపాయ, గ్రేప్స్, ఆరెంజ్ లాగా. ఈ నెక్స్ట్ స్పెషల్గా రా ఫుడ్ అంటారు అనమాట. అంటే అన్ని రాగా తింటాం కాబట్టి, వితౌట్ కుక్డ్. సో కుక్డ్ కాదు కాబట్టి అన్ని రా. సో దిస్ ఈస్ కాల్డ్ రా ఫుడ్. సో ఇది నాకు ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఉంది. నేను స్టార్టింగ్ చెప్పాలంటే షాక్ అయిపోతారు. నేను 98 కేజీస్ ఉండేదాన్ని. అదో పెద్ద స్టోరీలన్నీ ఒకసారి ఎప్పుడైనా తర్వాత చెప్తాను. సో అక్కడి నుంచి నేను కొన్ని కారణాల వల్ల వెయిట్ లాస్ తప్పనిసరి అవ్వాల్సింది పరిస్థితి అనమాట. అప్పటివరకు నాకు వెయిట్ లాస్ అవ్వాలని థాట్ ఉండేది కదా. సో దానికోసం నేను ఇలాంటి వీడియోస్, చాలా వీడియోస్ రీసెర్చ్ చేసి ఇలాంటి ఫుడ్ని నేను ఇన్వెంట్ చేసుకున్నాను.